ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను చూసిన తర్వాత తెలంగాణకి ఆంధ్రాకి తేడా చాలా వరకు అందరూ అడుగుతూ ఉంటారు, ఎందుకు తెలంగాణలో వీడియోలు చేయరు, ఎందుకు తెలంగాణలో వీడియోలు చేయరు అంటే, తెలంగాణలో వీడియోలు చేస్తే కానీ ఇగ్నైట్ అయ్యే సొసైటీ, ఎవరైనా ఏదైనా చెప్తేనే బయటకు వచ్చి నిలబడే తత్వం ఉన్న ప్రజలు లేరు. వాళ్ళు సొంతగా ఏదైనా ఇష్యూ నడుస్తుంటే, ఎగ్జాంపుల్ హెచ్సియు తీసుకోండి, తెలంగాణ యాజిటేషన్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, వాళ్ళకున్న పోరాట పటిమ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి చచ్చిపోయింది అని మా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో సివిల్ సొసైటీ ఈజ్ డెడ్. ఎందుకు చెప్తున్నాను ఇట్లాగా, ఎందుకు మాట్లాడుతున్నాను ఇట్లాగా? ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాం, ఇంత హార్ష్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? కారణం మనందరం ఒక కాలేజీలో ల్యాండ్ని తెలంగాణ ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని దాన్ని ప్రైవేట్గా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇద్దామనుకుంటే కాలేజ్ పిల్లలందరూ తిరగబడ్డారు, ఉద్యమించారు. ఫలితంగా కోర్టులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలేసి ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ నాపండి అని చెప్పింది. విద్యార్థులు గెలిచారు. ఆ విద్యార్థులకు తోడు తెలంగాణలో సివిల్ సొసైటీ నిలబడింది. మేము కూడా వెళ్ళాం ధర్నా చేయడానికి. మరి ఆంధ్రాలో అత్యుత్తమమైన ప్రభుత్వ రంగ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తుంటే మనం ఎందుకు మాట్లాడట్లా? కార్మికులు మాత్రమే షామ్యానాల కింద కూర్చుంటున్నారు. వాళ్ళని లేపాలనుకుంటే పోలీసులు, ఒక లారీ, ఒక ట్రక్కుడు పోలీసులు వచ్చి లేపుకొని తీసేస్తున్నారు, వాళ్ళని టెంటులు కూలగొడుతున్నారు. మరి ఆంధ్రాలో సివిల్ సొసైటీ ఎందుకు మాట్లాడట్లా? ప్రజలు ఎందుకు మాట్లాడట్లా? రోడ్ల మీదకి వచ్చి గొడవ చేయక్కర్లా. నిరసన మన హక్కు, మనం నిరసన ఎందుకు తెలపట్లా? కరేడులో అప్పనంగా ప్రైవేట్ ఎంటిటీస్కి మొత్తం ఆ కోస్టల్ బెడ్లో ఉన్న కంపెనీలు, ఆ కోస్టల్ బెడ్లో ఉన్న మొత్తం భూములు ఇచ్చేస్తుంటే, కరేడు రైతులు పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్ సివిల్ సొసైటీ ఎందుకు రెస్పాండ్ కాలా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, కనీసం కరేడు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు కావచ్చు, ఎందుకు రాలా? ఎందుకు మాట్లాడాలా? ఇక చివరికి పీపీపీ ద్వారా కాలేజెస్ని, మెడికల్ హాస్పిటల్స్ని, మెడికల్ కాలేజెస్ని 17 కాలేజెస్లో 10 కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తుంటే మనం ఎందుకు మాట్లాడట్లా? చాలామంది కామెంట్స్లో, అన్నా మేము మీతో వర్క్ చేస్తాము, అన్నా మాకు మీతో పని చేయాలని ఉంది, మీరు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు మాకు చెప్పండి, ఇలా చెప్తూ ఉంటారు. బ్రదర్, మీరు మాతో పని చేయాలి అని మీరు అనుకుంటే మాతో పని చేయటం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ సివిల్ సొసైటీ కోసం పనిచేయండి. అంటే మనం ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం. ఈ మొత్తం చూసిన తర్వాత మాకు వచ్చే కామెంట్స్ని కూడా మేము అనలైజ్ చేసుకున్న తర్వాత మాకు అనిపించినది, ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో సివిల్ సొసైటీ ఎట్లా అయితే చచ్చిపోయిందని చెప్తున్నామో, ఆ సివిల్ సొసైటీలో మీరు, నేను కూడా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, వీడియో చూస్తున్న మీరు, నేను కూడా చచ్చిపోయిన సివిల్ సొసైటీలోనే ఉన్నాం. మనం ప్రభుత్వాలను ప్రశ్నించట్లా, మన శాసనసభ్యుల్ని ప్రశ్నించట్లా, శాసనసభల్లో ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతుంటే మనం ఎవరిని అడగట్లా. ఫలితంగా ప్రతి ఒక్క పోరంబో కెదవ మన మీద అజమాయిషీ చేస్తాడు, మన సంస్థల్ని అమ్మేస్తాడు, మన భూముల్ని ₹1 అప్పనంగా తాకట్టు పెట్టేస్తాడు. దీన్ని ఆపాలంటే మీరు మాట్లాడాలి, మాతో పాటు మీరు కూడా గలమెత్తాలి. ఏం చేద్దాం? సింపుల్. గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేట్ ఎంటిటీస్కి కట్టబెడదామనుకునే నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తే, ఆంధ్రప్రదేశ్ సివిల్ సొసైటీలో మీరు కూడా భాగస్వాములు అవుదాం అనుకుంటే, మనం మన తరపు నుంచి రిప్రజెంటేషన్ ఈ ప్రభుత్వానికి పంపిద్దాం, ఆరోగ్య శాఖ మంత్రికి పంపిద్దాం, హెల్త్ మినిస్టర్కి పంపిద్దామా? మరి పంపించాలంటే అవన్నీ లెటర్లు డ్రాఫ్ట్ చేయటం, అవన్నీ మీ తరపున మేము లెటర్ డ్రాఫ్ట్ చేస్తాం. నేను ఈ వీడియోలో ఒక లింక్ పెడతాను. ఆ లింక్లో జస్ట్ 3 డీటెయిల్స్, మీ పేరు,
మీ ఏ రోజైతే ఫామ్ సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ అండ్ మీ టౌన్, ఈ 3 డీటెయిల్స్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ కొడితే ఆల్రెడీ ప్రీలోడెడ్ ఫామ్ ఏదైతే ఉందో అది మాకు ప్రింట్ అవుతుంది, అది సబ్మిట్ అవుతుంది. దాన్ని మేము మా సొంత ఖర్చులతో ప్రింట్ చేసి వచ్చిన ప్రతి లెటర్ని ఈ ప్రభుత్వానికి, టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, హెల్త్ మినిస్టర్కి లెటర్స్ పంపిస్తాం. మీ తరపున, సివిల్ సొసైటీ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రశ్న మీ గలమవుతుంది. మీకు ఏమాత్రం కనీస బాధ్యత ఉన్నా ఒకే ఒక్క 15 సెకండ్లు మీ కాదనుకొని నేను ఇక్కడ పెడుతున్న లింక్ మీద క్లిక్ చేసి మీ పేరు, మీ డేట్, ఏ రోజైతే సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ అండ్ మీరు ఏ టౌన్లో అయితే ఉన్నారో ఆ టౌన్, అంతే, ఏం అవసరం లేదు. ఆటోమేటిక్గా లెటర్ సబ్మిట్ అవుతుంది, మేము ప్రింట్ చేస్తాం అండ్ వీ విల్ సెండ్ ఇట్ టు 2 persons, ముఖ్యమంత్రి అండ్ ఆరోగ్య శాఖ మంత్రి. మీరు ఒకవేళ ఈ ప్రైవేటైజేషన్ ఆపాలనుకుంటే, ఇది ప్రైవేటైజ్ చేయటం, మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేయటం మీకు నచ్చకపోతే, ఆ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తే పార్టీలకు అతీతంగా గలమెత్తండి. ఒకే ఒక 10 సెకండ్లు మీ కాదనుకొని లింక్ మీద క్లిక్ చేసి మాకు మీ తరపున రిప్రజెంటేషన్ ఇవ్వండి. మేము మీ తరపున మీ గలమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. సో డోంట్ వెయిట్ ఫర్ ఇట్, గో హెడ్, క్లిక్ ఆన్ ఇట్, అప్డేట్ యువర్ డీటెయిల్స్. ప్రభుత్వాలకి ప్రజల తరపు నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది మన హక్కు. మనం ఏమనుకుంటున్నామో ప్రభుత్వాలకు తెలియాలి. ప్రజా ఆస్తులని, ప్రజలకు సంబంధించిన కొన్ని లక్షల ఎకరాలని, కంపెనీలని, కాలేజీలని, హాస్పిటళ్ళని పెత్తందారులకి, పెట్టుబడిదారులకి వీళ్ళు అప్పరంగా దోచిపెడుతుంటే మీరు ఊరుకుంటే, రేపొద్దున మీరు మీ పిల్లలు చదువుకోవాలన్నా, మీరు వైద్యం చేయించుకోవాలన్నా, అంతెందుకు రోడ్డు మీద వెళ్ళాలన్నా ట్యాక్సులు మీ నెత్తి మీద గుదిబండలు అవుతాయి. బ్రతకటానికి ఇబ్బంది పడకముందే రెస్పాండ్ అవ్వండి.